ప్రియులారా ఈరోజు 13/9/2025 నా జీవితంలో ఇది ప్రత్యేకమైన దినం. ఎందుకంటే 9వ తారీఖున ఒక వర్తమానం విన్నాను. ఆ వర్తమానం నన్ను చాలా కృంగతీసింది. ఎవరైతే ప్రేమిస్తున్నానో, ఎవరి మీద అయితే ఆశ పెట్టుకున్నానో వాళ్ళందరూ నాకు దూరం అయిపోయారు. ఎవరూ లేదు, నా వారు ఎవరూ లేకుండా అయిపోయాను. ఏంటి తండ్రి అని ఒక నిస్పృహ, నిరాశ ఏర్పడింది. ఒంటరివాడిని అయిపోయాను. అప్పుడు యోసేపు జ్ఞాపకం వచ్చింది. యోసేపు అంటాడు, అన్నదమ్ముల్ని మీరు నన్ను నమ్మలేదు, ఇదంతా మేరే జరిగింది. ఒకసారి ఆలోచించండి. యోసేపుని వాళ్ళు నమ్మలేదనుకో, ఐగుప్తురాడు పోతీఫరు భార్య యోసేపు మీద మనసు పడలేదనుకో, కథ లేదు. యోసేపు జైలుకి వెళ్ళలేదనుకో, వెళ్ళాడు. వాళ్ళెవరో వాళ్ళిద్దరున్నారు, వాళ్ళ కళ వచ్చాయి. వాళ్ళు కళ లేదనుకో, కథ లేదు. యోసేపు రిక్వెస్ట్ చేస్తాడు చెప్పమని, రికమెండ్ చేయమని. వారు మర్చిపోతారు. తర్వాత ఫరో కళ వచ్చింది. ఫరో కళ లేదనుకో, కథ లేదు. ఏదైనా ఆ పర్వతాన్ని ప్రేమించిన వారికి మేలు జరుగుకే సమస్తం సమకూడి జరుగుతున్నామని నాకు గ్రహింపు వచ్చింది. చాలా సంతోషంగా ఉన్నాను. ఇంతవరకు ఏదో చెప్పాలని చెప్పేవాడు, ఈరోజు చెప్పను కాదు, చెప్పిస్తున్నాడు. ఇవాళ బాగా వినండి. ఇంతవరకు నాకు తెలిసింది చెప్పేవాడిని, ఈరోజు ఆయన చెప్పిస్తున్నాడు ఒక వర్తమానాన్ని. ఇది హెచ్చరిక. ఓకే, చదవమ్మా. ఇది తాతయ్యగా ఆశీర్వాదంతో ప్రార్థన చేస్తున్నాం. ఇది జీవితంలో చెప్పమని మెసేజ్. ఇది హెచ్చరిక. ఇది నా మనవరికి హెచ్చరిక, మనవరాలకు హెచ్చరిక, రాబో తరవారికి హెచ్చరిక. అయితే ఆశీర్వాదంతో ప్రారంభం చేస్తున్నాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24 చదువు, 24 నుంచి 26. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయను గాక. పరమతండ్రి స్తోత్రం. ఈ ఆశీర్వాదములు సర్వసత్యాన్వేతుడికి, ఎవరైతే ఆయనకి అంకితమైపోయి, ఎవరైతే ఆయన వెతుకుతూ ఉన్నారో, ఎవరైతే ఆయన మీదే మనసు పెట్టుకున్నారో, ఎవరైతే ఆయన మీదే దృష్టి పెట్టుకున్నారో, ఎవరైతే ఆయన కొరకు ఆయన సంతోషపడి, అలాంటి వారికి ఈ ఆశీర్వాదం. పర్వతానికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇది ఎప్పుడు కూడా 2 మార్గాలు ఉంటాయి: ఇరుకు మార్గము, విశాల మార్గము, జీవము, మరణము, వెలుగు, చీకటి, సత్యము, అసత్యము, ధర్మము, అధర్మము, న్యాయము, అన్యాయం, 2 ఉంటాయి. బాగా వినండి, 2 మార్గాలు ఉంటాయి. చూడమ్మా ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. అర్థమైందా? ఇరుకు ద్వారము ఇదే చెప్పాడు. అయితే జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొనవారు కొందరే. ఎవరు దాన్ని కొద్ది మంది ఎవరు కనుక్కుంటారట? బాగా వినండి. నమ్ముకున్నారు కాదు, ఆయనకు అంకితం అయిపోయిన కొంతమంది ఉన్నారు. ఎవరు కొనుక్కున్నారు సత్యాన్ని, జీవాన్ని కొనుక్కోవాలి. ఏం చేయాలి? కొనుక్కోవాలి. సామెతల గ్రంథం 23 చదవమ్మా. సామెతలు 23 సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకో. సత్యాన్ని కొనుక్కోవాలా? నమ్ముకోవడం కాదు, ఇది కొనుక్కో. నేను మాట్లాడేది బాగా వినండి. కొనుక్కు. ఇది నేను ఎవరి గురించి మాట్లాడుతానో, దేని గురించి మాట్లాడు. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకోరా. జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును కొని ఉంచుకొనుము. కొనుక్కోమని చెప్తున్నాడు బైబిల్ వాక్యం. కొనుక్కోవాలా? నేను కొనుక్కున్నాను. తెలియదు అప్పుడు, ఆ రోజుల్లో 45 సంవత్సరాల క్రితమే నాకు తెలియదు, కొనుక్కోవాలని తెలియదు. కానీ అనుకోకుండా నేను కొనుక్కున్నాను. ఎలాగ
నన్ను నేను అంకితం చేసుకున్నాను, నా సర్వస్వం అంకితం చేసుకున్నాను, నా వంశవృత్తులు అంకితం నాది అని సమస్తం ఆయనదే, నా వారు ఆయన వారు అంతా ఆయన వారే అని ఆయన కొరకు ఆయన అంకితం నాకు తెలియదు అప్పుడు, కానీ తెలియకుండానే అంకితం చేసుకున్నాను, ఆయనకు అంకితం కొనుక్కున్నాను. 4 చదవమ్మా. సామెతలు 4:7 జ్ఞానము సంపాదించుకుంటే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. అబ్బా సామాన్యం అది, సంపాదన అందించేట నేను 2 నర్సులతో 2 కాంపౌండ్తో ఆసుపత్రి నడిపించుకుంటూ సంపాదించుకు సకల అవసరాలు వదులుకొని వట్టి చేతులతో ఒక్క చేతులతో ఆయన సాక్షిగా 1977లో బయలుదేరి ఈవేళ దాని ఫలితాన్ని అనిపిస్తున్నాను. పర్వతానికి స్తోత్రం. ఒకసారి చూడమ్మా. అయితే మరొకసారి వినండి. అందులో సామెతలోనే 3:27 చదవండిమ్మా. 3:27 సామెతలు. మేలు చేయుట నీ చేతనైనప్పుడు అది దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుతీయకము. అందరికి కాదు, ఆశీర్వాదం ఉంది, అందరికి కాదు, ఇది యోగ్యుడికే, వారికే ఆశీర్వాదం చేరుతుంది. ఆశీర్వాదం ఎవరందుకు యోగ్యత ఉండాలా, పొందడానికి కూడా యోగ్యత ఉండాలా. ఓకే. ఇప్పుడు ఎక్కడేసి నెహెమ్యా చూడమ్మా. నెహెమ్యా ప్రసంగం 13 రైట్. ప్రసంగి 9:10 చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. ఏ పని శక్తి లోపం లేకుండా ఎవరి పని చేయాలి? తండ్రి పని చేయాలా. శక్తిలో అది ఏ శక్తి లోపల అబ్బా అలా చేసినప్పుడు వృద్ధాప్యంలో ఆనందిస్తావు, వృద్ధాప్యంలో సంతోషిస్తావు. వృద్ధాప్యంలో ఎవరిలో పంట విత్తితే వృద్ధాప్యం పట్టుకొస్తావు. నేను తెలుసుకున్నాను, కోరుతున్నాను. పర్వతానికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 13 43 నుంచి 46 వచ్చారు. కొనుక్కోవాలా. 6 మత్తయి సువార్త 13:43 నుంచి 46. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వల్లే తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయో అమ్మి ఆ పొలమును కొనును. అంతే అంటే నేను నాది నా వారు సర్వం అమ్మేసుకోవాలి. ఎవరికి అమ్మాలి? ఆయనకే కొనుక్కోవాలా. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. మంచి మహిమదేహం. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తన కలిగినదంతా అమ్మి దాన్ని కొనును. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. ఇప్పుడు ఏం చేస్తుంటే యోహాను 6:27 చదవమ్మా. అది అందరి గురించి కాదు, ఇది అందరి గురించి కాదు. ఆయన ఏర్పాటు చేసిన శిష్యుల గురించి, ఆయన ఏర్పాటు చేసిన సువార్తల గురించి, ఆయన ఏర్పాటు చేసిన నక్షత్రాల గురించి చెప్తాడు. 6:27 యోహాను 6:27 క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడు. దాని గురించి కష్టపడమని బాగా అర్థం చేసుకోండి. ఏ తెల్లైనా కుడికిల్లాల పెంచుతుందా? ఏ తండ్రి అయినా కుడికిల్లాల పెంచుతుందా? ఎవరికి వారు ఆలోచించుకోండి. నిత్య జీవం పొందే ఆహారం కొరకు కష్టపడమంటాడు. మీరు అయితే ఒకటి ఉంది, ఇరుగు మార్గం, విశాల మార్గం ఉంది, ఇరుగు మార్గం గురించి చూడండి ఒకసారి. యెషయా 8:16 ఈ ప్రమాణ వాక్యమును కట్టము, ఈ బోధను ముద్రించిన శిష్యులకు అప్పగించు. అది ఇదంతా ఎవరి గురించి చెప్తాడు? శిష్యుల గురించి మాట్లాడుతున్నాను నేను, అందరి గురించి కాదు, శిష్యుల గురించి మాట్లాడుతూ. ఎవరికి ఇది? శిష్యులు అంటే సమస్తం వదులుకొని కష్టమో సుఖమో బాధో వ్యాధులు పడి ఆయన పంపం దగ్గరికి పోయి రమ్మని దగ్గరికి వచ్చి ఆయన కొరకు జీవించి పూర్ణ మనస్సుతో, పూర్ణ ఉదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ విధేయతతో, విశ్వాసంతో ఆయనకి అంకితం అయిపోవాలా. వారి శిష్యులు, వారి గురించి ఈ వాక్యం మాట్లాడలేదు. నా దృష్టి వేరు, నా దృష్టి వేరు. ఎంచేదంటే నా వంశంలో చూడు ప్రతివాడు అలా జీవించాలని ఆశ. నన్ను నమ్మిన వారు అందరూ నా దృష్టి అది నిత్యము ఆ రాజ్యంలో ఉండాలా, ఆ రాజ్యంలో ఆయన చూడాలా, మహిమదేవంతో ఉండాలని ఆశతో. అందుకే ఏం చెప్తారు చూడు సరే. 32:7
ఎందుకు గురించి ఇవి ఎందుకు గురించి చెప్తున్నాను? 52:7 చదవండి. యెషయా 52:7. యెషయా 52:7. సువార్త ప్రకటించుచు, సమాధానం చాటించుచు, సువార్తమానం ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రచురించు పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. నేను నా వంశంలో ప్రతి వాడు ఆయనకు సాక్షులుగా జీవించాలని, శిష్యుడిగా జీవించాలని కోరుకోవడం తప్పు చేశానా? తప్పు చెప్పి నా దగ్గరికి 21 మంది తల్లి అప్పచెప్పారు. వాళ్ళందరూ కూడా ఆ విధంగా శిష్యులుగా జీవించి, మనకు సాక్షులుగా జీవించి క్షయమైన ఆహారం ఆయన వస్తుందే. మన గురించి ఆయన తెలుసు, మనం ఆలోచించగలేదు. మనం ఆయన గురించి ఆలోచించి ఆయన రాజ్యమును నీతి వెతకుడి, అది అనుగ్రహింపబడును అని చెప్పేది నమ్మాలా? చూడమ్మా, ఏం చదివమ్మా? 52:7 చదువు. అంటే నహూము 1:15 చదువు. నహూము 1:15. సువార్త ప్రకటించుచు, సమాధాన వర్తమానము తెలియజేయ వాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. హాయ్, ఎవర్రా నా దగ్గరికి, నా మనవలకి, నా కొడుకులకి, నాన్న వారందరికీ ఏ పని చేయమని తప్పు చేశానా? నాకు 21 మందిని నాకు అప్పచెప్పారు తెలియదు బ్రో. వాళ్ళందరినీ అలా చేయను, తప్పు చేశాను. అరే క్షయం మన గురించి, నా గురించి ఆలోచించాడు, నీ గురించి ఆయన ఆలోచిస్తారా? మన కోటలో ఉంచుతారా? ధనవంతులు చేస్తారని చెప్పాడు, వాగ్దానం ఉంది. అర్థమైందా? సువార్త కొరకు అందరూ అంకితం. ఒక్కసారి ఆలోచించండి. ఏ తల్లి తన కొడుకుని, నాయన తండ్రి సువార్త చేయమని ఎంతమంది తల్లులు ఉన్నారు, ఎంతమంది తండ్రులు ఉన్నారు, ఎంతమంది ఈ బోధకులు ఉన్నారే, అనుకూలమైన బోధ చేస్తున్నారు. మరే 6 రోజులు కష్టపడి పని చేసుకోండి. నిన్నెవడు అది వాళ్ళ గురించి, శిష్యుల గురించి కాదు ఇది, దేవీల గురించి కాదు. యాజకులు వేరు, ఇప్పుడు శిష్యులు వేరు. రాజ్యసభ సాక్షాత్ ప్రకటనపడుతుంది. ఇప్పుడు యాజకులు ఎవరు లేరు, దేవీలు ఎవరు లేరు, కానీ శిష్యులు ఉన్నారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అందుకంటారు. చూడండి, విలాపవాక్యములు 3:27 చదువుతుంది. విలాపవాక్యములు 3:27. యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు. అది ఎప్పుడు? ఇది అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే. నేను నా మనవలకేటి, నా కొడుకులకేటి, నా యవనస్తులు, తాతయ్య వాళ్ళందరూ కూడా ఇదే చెప్పా. తప్పు చేశానా? ప్రతివాడు ఎవడు క్షయమైన ఆహారం కొరకు అలా అమ్మనే చెప్తున్నారు, అలా ఆన్లైన్ చెప్తున్నారు, ఆలయం చెప్తున్నారు. రే ఉద్యోగం చేసుకుని సంపాదించండి అంటారు. నేనేం చెప్తాను? నక్షత్రాలు ప్రకటించండి, క్షయమైన ఆహారం కొరకు. ఎంతకాలం ఈ లోకము ధనాశయం గతించిపోను కానీ తండ్రి చిత్తం నెరవేర్చండి. నిరంతరం నా ఉద్దేశం వేరు, నా దృష్టి వేరు, నా గురి వేరు, నా లక్ష్యం వేరు, నా ప్రణాళిక వేరు. అది ఒకసారి ఆలోచించండి. ఇది ఓకే. పరమతండ్రి స్తోత్రం. చూడండి, దానియేలు 12:3 చదవమ్మా. దానియేలు 12:3. బుద్ధిమంతులై ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వల్లే నిరంతరమును ప్రకాశించెదరు. ఒక మాట చెప్తానండి. నేను డాక్టర్గా ఉండేటప్పుడు అనుకున్నాను, నేను వైద్యం చేస్తాను, వెరీ గుడ్, డబ్బు సంపాదిస్తాను, మేళ కడతాను, ఏది కడతాను. కానీ కొన్నాళ్ళకి నా పేషెంట్లు బతుకుంటారు, నేను సమాధి అయిపోతాను, వాళ్ళు చనిపోతారు. అది నో. కానీ నేను కొంతమందిని ఎవరినైనా ఆ నిత్యజీవం కొరకు ఆ పర్వతాన్ని నడిపితే ఎంత ధన్యత. నక్షత్రం వల్ల ప్రకాశిస్తారు. నా మనవని విషయంలో కానీ, నా కొడుకుల విషయంలో కానీ, నా శిష్యుల విషయంలో కానీ, నన్ను తాతయ్య అని వారు ప్రతి వారి విషయంలో వారు నక్షత్రాలాగా ఉండాలని ఆశపెట్టి తప్పు చేశానా? ఒకసారి ఆలోచించండి. ఇంకోటి బయలుదేరాడు, అక్కర్లేదు 6 రోజులు కలిసి పని చేసుకోవచ్చు, అదో బాధ. సువార్తికులు ఆర్యం చెప్తున్నారు, అనుకూలమైన బోధ, పైన గాయాలు కడతారు. నిజమైన బోధకుడు ఎప్పుడు కూడా గాయాలు చేస్తాడు, గద్దెస్తాడు, చిచ్చేస్తాడు, గాయపడతాడు. ఈ బోధకుడు నుంచి పైన గాయాలు కడతాడు. అనుకూలమైన బోధ. కాబట్టి అనుకూలమైన బోధ ఏది, గాయపరిచే బోధ ఏది అని యవనస్తులు గ్రహించదు కాక. ఓకే, దానియేలు చదివమ్మా. యెషయా 43:21. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. నా గొర్రెలు నా స్వరం అంటే నా నిమిత్తము నేను ఆయన కొరకు పుట్టించారు. కొంతమంది ఉన్నారు, ఆయన కొరకు పుట్టారు, ఆయన తెలిసి వచ్చారు, ఆయన మూలంగా పుట్టారు,
ఆయన కూడా జీవిస్తారు. మళ్ళీ ఆయన నీతివంతులుగా చనిపోతారు, పరిశుద్ధులుగా పాతిపెట్టబడతారు, పరిపూర్ణంగా లేస్తారు నిత్యమైన వాళ్ళ గురించి ఈ వర్తమానం. ఇది అందరి గురించి ఇది వర్తమానం. అర్థమైందా? మరొకసారి చదవమ్మా. యెషయా 43:21 నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. అది ఇది అందరికి కాదు, ఇది అందరికీ నేను చెప్పి వర్తమానం ఎవరికి? వాళ్ళకే. ఇర్మియా 1 చదవమ్మా. ఇర్మియా 1:5 యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. అది అంటే వాళ్ళు కారణ జన్ములన్నమాట. వాళ్ళు అందుకే పుట్టారు. నేను వాళ్ళ గురించి, ఇది వర్తమానం ఎవరి గురించి? వాళ్ళ గురించి. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అందుకే ఇర్మియా ఏం చెప్తాడు? 26 చదవమ్మా. 26:12 26:12 అప్పుడు ఇర్మియా అధిపతులందరితోనూ జనులందరితోనూ ఈ మాట చెప్పాను, ఈ మందిరమునకు విరోధముగాను ఈ పట్టణమునకు విరోధముగాను మీరు వినిన మాటలన్నిటినీ ప్రకటించుటకు యెహోవాయే నన్ను పంపి ఉన్నాడు. కాబట్టి యెహోవా మరొకసారి చెప్తున్నా, క్రైస్తవ్యం గురించి, ఇస్లాం గురించి, నేను రబ్బీజీ గురించి స్పష్టంగా తేటగా నాకు తెలియజేశాడు. అయితే అసలైన యహూదీజు రావాలి. దాని గురించి సాక్షిగా నేను చెప్తున్నాను. నా వర్తమానం దేనికి? క్రైస్తవ్యం కాదు, ఇస్లాం కాదు, రబ్బీజు కాదు. కానీ దేనికి? రాబో యహూదీజు వేరు. ఒకరోజు వస్తుంది, ఇజ్రాయేల్ అందరూ కూడా వాగ్దాన భూమికి వస్తారు. ఇజ్రాయేల్ అందరికీ ఏక మనసు వస్తుంది, ఇజ్రాయేల్ అందరికీ ఏకహృదయం వస్తుంది. ఒకే వ్యక్తిగా వస్తారు, ఒకే వ్యక్తి అయిపోతారు ఇజ్రాయేల్ అందరూ కూడా. ఒకరోజు అవన్నీ వస్తుంది. అది లేక అది అన్యులందరూ ఇజ్రాయేల్ అందరూ కాదు సుమా, ఇజ్రాయేల్ శాసనము. మిగిలిన వారు చిన్న మంద, వాళ్ళు పరిశుద్ధులు, వాళ్ళే నీతివంతులు. వాళ్ళ వెలుగులోకి ఎవరు వెళ్తారు? అన్యుల్లో శాస్త్రం వెళ్తారు. అప్పుడు అన్యులందరూ కూడా ఎవరిలోకి వెళ్తారు? ఇజ్రాయేల్ యొక్క శాస్త్రంలోకి వెళ్తారు. ఇజ్రాయేల్ అన్యులు కలిసి ఒకటవుతారు, ఒకే వ్యక్తికి అయిపోతారు. ఆదాము నుంచి ఒకటిగా వచ్చినట్టే ఇప్పుడు ఇజ్రాయేల్ బట్టి ఒకటి. ఇది ఆయన మెల్లమెల్ల చెప్తున్నది. పరమతానికి స్తోత్రం. అయితే చూడండి సరే, ఏరియా పని చదివమ్మా. చదివా రోమా 8:28-30 చదివా. రోమా 8:28 నుంచి 30 వచనాలు. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. బాబా వినండి. ఎందుకనగా తండ్రి ప్రేమించిన వారికి మేలు సమస్తము సమకూడి చెప్పాను కదా. కొన్ని వేల మందికి బాప్తిసం ఇచ్చాను, 100 మంది శిష్యులు ఉన్నారు. నా వారు అందరూ నాకు చేతులు అయిపోయారు. నన్ను వెంబడించిన వారంతా వారు విధేయత నేర్చుకుని బోధ నేర్పిన వారంతా కొద్ది కలిపి తీసి బోధకులైపోయారు. ఒంటరి వాడిని అయిపోయాను, దిక్కుమాలి వాడిని అయిపోయాను, ఏ తోలేదు. అప్పుడు తండ్రి ఈ స్థితి ఎవరు తీసుకొచ్చారు? తండ్రి. గాయపరిచివాడాయనే, పుట్టివాడాయనే, వెలుగుని కలిగించేవాడాయనే, చెడు పుట్టించేవాడాయనే, దూరపరిచేవాడాయనే అని ఇప్పుడు గ్రహించి, తండ్రి నీవు తప్పు దిక్కేవలేదని ఇప్పుడు ఈ వర్తమానం, మొదటి వర్తమానం అనుకోండి. ఇది స్వచ్ఛము చెప్తున్నా. పరలోకం తండ్రి చెప్పమని చెప్పి ఈ వర్తమానం చెప్పని పడుకునేవాడు చెప్పి నాకు చెప్పాడు. ఈ వర్తమానం సత్యమే చెప్తున్నా. చివరి కాలంలో లోకము ధనాశయం గతించిపోను కానీ పరమ తండ్రి చిత్తం నెరవేర్చు నిరంతరం నిలుచును. లోకము ఆశ, శరీరాశ, జీవుడు ఇవన్నీ కూడా ఒట్టిదే. నేను ఒట్టిదే, నాది ఉట్టిదే, నా వారి ఉట్టిదే, అంత ఉట్టిదే. కంటికి కనబడేది అంతే ఉట్టి మాయా. కంటికి కనపడలేదు అదృశ్యమైంది దాన్ని చూడాలి. ఇది సత్యము. లోకంలో ఒకరితో రాబోతున్నది. ఇది సత్యం. ఇది రాబో తరంలో రకరకాల వ్యాధులు రాబోతున్నాయి. కానీ ఎవరైతే ఆయన వారు, ఎవరైనా ఆయన నీతి న్యాయాలు జరుగుతారంటే ఎవరంటే ధర్మశాస్త్రాన్ని పాటించారు. ఆయన యొక్క వాక్కు మన ఉదయంలో ఉండాలా, మన నోట్లో ఉండాలా, మన చేతిలో ఉండాలా. వారే నీతివంతులు. ఎవరు నీతివంతులు? ధర్మశాస్త్రం పాటించేవారు. బాగా అర్థం చేసుకోండి. సామాన్యంగా ఇది నన్ను పడుకునే వాళ్ళు ఈ వర్తమానం ఇవ్వమని నాకు చెప్పాడు. సత్యం చెప్తున్నా. చదవమ్మా. ఎందుకనగా 29 ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు. తన కుమారుడు అంటే ఎవరు? ఇజ్రాయేలు. జ్యేష్ఠ కుమారుడు ఎవరు? ఇజ్రాయేలు. ఇజ్రాయేలు సాదృశ్యంగా చెప్తాడు. యశ్వ జ్యేష్ఠ కుమారుడు ఎర్రయ్యాడు. సాదృశ్యం ఏంటి? ఇజ్రాయేల్. అర్థమైందా? ఓకే. దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించారు. ముందుగా అంటే అర్థం ఏంటి? ముందే తెలుసు. ముందుగా
ముందే ఆయన తెలుసు. స్వరూప్యం అంటే ఆయన స్వరూప్యం లేగాల, ఆయన స్వరూప్యం పొందాలా, మహిమదేహంతో లేగాల, నిత్యరాజ్యం నిత్యజీవం పొంది నిత్యమైతే ఉండాలి. ముందుగా నేను ఏంటంటే ఆయన తెలుసు అని అర్థం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచెను, ఎవరిని పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చెను, అబ్బా ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరచెను. ఇప్పుడు పుట్టకముందే పుట్టిన తర్వాత పుట్టకముందే ఆయన తెలుసు ఆయనకి అది అర్థం. అబ్బా స్తోత్రం. నాకు చాలా సంతోషంగా ఉందరా, చాలా సంతోషంగా ఉందరా. ఎందుకు సంతోషంగా ఉందంటే అందరూ వదిలి చేరిపోయారు, ఒంటరివాడిని అయిపోయాను, జంటగా వచ్చాడు, అది సంతోషం. జంటగా వచ్చాడు. మరొకసారి చెప్తున్నా, నాకు జంటగా వచ్చాడు. నేను ఆయన కొరకే పుట్టాను, ఆయన కొరకు జీవిస్తా, ఆయన కొరకే జీవిస్తా, ఆయన నామాన్ని ప్రచురిస్తా, ఆయన మహిమపరుస్తా, ఆయన చేత జరిగిస్తా, ఆయనలో ఆనందిస్తా. కానీ ఆఖరికి ఏం చేయాలి? ఆయనే నా యందు ఆనందించాలా. ఆయన మన యందు ఆనందించాలని మన ఎవరు చేస్తారు? చివరి చేస్తారు. ఇప్పుడు చూడండి, ఒక ముక్క చెప్తాను తెలుగుకి. యెషయా గ్రంథము సరే ద్వితీయోపదేశం 6:5-7. అయితే చెప్పింది అనుకుంటారేమో. చెప్పింది మీ మనసులోంచి హృదయంలోకి వెళ్ళాలా. హృదయంలోంచి శివుడు మనసులోంచి హృదయంలోంచి అంతరంగంలోకి అంతరాత్మని వెళ్ళాలని లోనికి వెళ్ళిపోవాలి. ఓహో, డాక్టర్ నాయుడు ఉండేవాడు, ఎఫ్రాయిం ఉండేవాడు, చెప్తుండేవాడు. నేను పోయిన తర్వాత చెప్పు. అయితే ఇంకో మాట చెప్తున్నా. నేను చెప్పేదాన్ని నా మాటలు విని నాకు 24 సంవత్సరాల క్రితమే నాకు తెలియజేశాడు. నేను గ్రంథకర్తగా చనిపోతాను. నా గ్రంథాలు చదివిన వాళ్ళు ఇప్పుడు నమ్మపోవచ్చు, నేను చనిపోయిన తర్వాత. అవునరా అని చెప్పాడు. నిజమే సత్యమే అని వారు వస్తారు. ఇది సత్యము. వ్యర్థము కాదు ఇది. దృశ్యమైనది అంత వ్యర్థము, కనపడేదంత వ్యర్థము. నేను వ్యర్థము, నాది వ్యర్థము. ఏది అదృశ్యమైనది సత్యం. దాని కొరకే నేను జీవిస్తా, దాని కొరకే మీరు కూడా జీవించమని సలహా ఇస్తున్నాం. అయితే తండ్రికి ఒకసారి ఒక ప్రశ్న ఇస్తున్నాం. చదువమ్మా. ద్వితీయోపదేశకాండము 6:5-7 మన దేవుడైన యెహోవా అద్వితీయుడు యెహోవా, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. బాగు నాయన, తాతయ్య, అమ్మా, రాని తల్లి, తమ్ముడు, నీ మనస్ఫూర్తిగా చెప్పు. నా మనస్ఫూర్తి, నాకు నీకు జడ్జిమెంట్ ఉంది. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ ఆయన్ని ప్రేమిస్తున్నావా? నాకు అది వర్తిస్తుంది, నీకు వర్తిస్తుంది. పూర్ణ హృదయంతో ప్రేమించడం సామాన్యమా? ఇది సామాన్యమా? లోకంలో ఉన్నదంతా వ్యర్థమని నీకు తెలియదా? నేను వ్యర్థమని తెలియదా? నాది వ్యర్థమని తెలియదా? నా వారి వ్యర్థమని. కొడుకులు సమాధి చేసి వెళ్ళిపోతారు, మనవరు సమాధి చేసి వెళ్ళిపోతారు. సమాజం తెలిపేవాడు ఎవరు? ఆ తండ్రి. ఆయనకంటే ఎవరిని ఎక్కువ ప్రేమించిన విగ్రహారాధనే. మరొకసారి చెప్తున్నా, చదువు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఎంట కూర్చున్నప్పుడును, త్రోవ నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాటలు ఆడవలను. అమ్మా సహోదరి, నీ కొడుకుడికి అలా నేర్పుతున్నావా? ఏ ఉద్యోగం చేయాలరా, ఏం సంపాదించాలరా, ఎక్కడికి వెళ్ళాలరా? ఇదే తప్ప ఆ పర్వతాన్ని నిత్యజీవం పొందాలని పడుకున్నట్టు ఉడిదే. ఇది ఉడి అంత మోసం. కానీ తప్పదు. నీ గర్భఫలం తండ్రి ఇచ్చిన స్వాస్థ్యము అని బహుమానం. ఆయన గర్భఫలాన్ని ఆయన కొరకు పెంచలేదు, ఆయన స్వాస్థ్యం పెంచలేదు. కనుక నీవు నీ కోడల వల్ల, నీ కొడుకుల వల్ల మనం ఎవరు శిక్ష తప్పు. నాకు తప్పలేదు, నీకు తప్పదు. మనోడు ఏ విత్తును ఆ పంట రేకపోయాను. నేను చేసింది నేను పొందుతున్నాను, నువ్వు చేసింది నేను పొందుతాను. మరొకసారి చెప్తున్నాం. ఒకసారి చదవమ్మా. ద్వితీయోపదేశకాండము 6:25 మన దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు. అయితే ఇది అందరు కాదు, నీతివంతుడి గురించి మాట్లాడుతున్నాడు. నీతివంతుడు ఎవరు? మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని సమస్తమైన ఆజ్ఞలు అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. సమస్తమైన ఆజ్ఞలు కొన్ని ఆజ్ఞలు. ఈ మధ్యన నోవాడిని బయలుదేరారు. 10 అక్కర్లేదు అంటున్నారు, 7 అంటున్నారు. అంధకారంలో ఉన్నారు వారు, దోషంలో ఉన్నారు. ఒక ఆజ్ఞ తప్పులో ఉన్నారు వారు. నోవాడి తప్పు. ఈయన రబ్బీలు ఉన్నారు. అదోనే ఆయన నామం కాదు, యెహోవా ఆయన నామం. అవన్నీ కొంచెం తెలియజేస్తారు. రబ్బీల బాధ కూడా పరిపూర్ణం కాదు. కాబట్టి క్రైస్తవ్యమా 1720 డినామినేషన్స్ ఎవడు పోతాడితే, ఇస్లామా ఎవడు పోతాడితే. అయితే
అన్నీ వాడి ప్రాణం ఉంది ఆయనకి. అందరినీ ఒక మనిషి చేస్తాడు. నెక్స్ట్ చెప్తాను. పరమ తండ్రి స్తోత్రం. చాలు. ఏంటి? 30 30:15 చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. ఏంటో మరొకసారి చదవమా. ద్వితీయోపదేశకాండము 30:15 చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. జీవము మేలు మరణం ఎవరు మన అసలు రెండు అంటే ఇరుకు మార్గం ఈశ్వర మార్గం ఉన్నది. నీవు బ్రతికి విస్తరించినట్లు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకుని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను అనుసరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. నీ గుండె చేసుకుని వారు చెప్పా, నా గుండె చేసుకుని నేను చెప్తున్నాను. పరమ తండ్రి నాకు తీర్పు తప్పదు. ఆజ్ఞలు పూర్తిగా పఠించారా, సగం పఠించారా, 7 పఠించారు ఎవరిదా చెప్పండి. వాళ్ళు మోసపోయి నేను మోసం చేస్తున్నారే. పరిశుద్ధ నామాన్ని మహిమపరచాలి, ఘనపరచాలి, ప్రశ్నించాలి. పరిశుద్ధం యెహోవా పరిశుద్ధనామం. అదనే కాదు 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 అది పరిశుద్ధ నామము. పరిశుద్ధ నామాన్ని మహిమపరచాలి. ఆజ్ఞ ఎక్కడుంది? పరిపూర్ణమైన ఆజ్ఞ పఠించాలి. ఏమో పరలోకమైన తండ్రి, పరిపూర్ణముగా నీ ఆజ్ఞలు పఠిస్తూ నీ వాక్కు నా హృదయంలో ఉండాలా, నా మనసులో ఉండాలా, నా చేతిలో ఉండాలా. నేను నీకే జీవిస్తానని ప్రమాణం చేశాను. ఆ ప్రమాణికుడి కాపాడుమయ్యా తండ్రి. నేను నీ యందు ఆనందించడు కాదు, నీవే నా యందు ఆనందించలాగరా. నన్ను సిద్ధపరచము, స్థిరపరచము, బలపరచము, వాడుకోనమయ్యా నీకు సాక్షిగా. అయ్యా వృద్ధాప్యంలో 84 సంవత్సరాలు సమాజ సేవలో ఉన్నాను తండ్రి. నేను నీతివంతుడిగా నిద్రించాలా, నీతివంతుడిగా నిద్రించాలా, పరిపూర్ణంగా పాతిపెట్టబడాలా, పరిశుద్ధిగా పునరుత్థానం పొందాలా, నిత్యం నీతో ఉండాలా. నాకు తెలియదు, నా వల్ల కాదు తండ్రి. నన్ను సరిచేయము, చక్కపరచము, సంపూర్ణ చేయము తండ్రి. నీవే నా యందు ఆనందించులాగనా నన్ను స్థిరపరచమని ఆర్థిస్తున్నాను తండ్రి. పరమ తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందులో చదవమ్మా 11:26. ద్వితీయోపదేశకాండము 11:26-28. నేడు చూడుడి, నేడు నేను మీ ఎదుట ఈ దీవెనను శాపమును పెట్టుచున్నాను. చూడండి, ఇరుగు మార్గము ఇచ్చార మార్గము, వెలుగు చీకటి, కృప పుణ్యము పాపము, న్యాయము అన్యాయము, నరకము నిత్యజీవము, 2 మార్గాలు మన మధ్యలో ఉన్నాయి. నేడు నేను మీకు ఆజ్ఞాపించి మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయో, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగిన ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. ఇతర దేవతలు అంటే అదేంటి? లోకదేవతే. ఇతర దేవతలు మనం బొమ్మలు తినడానికి ఒకరిని ప్రేమించడం నాకు దేవతే. నిన్ను నువ్వు ప్రేమించబడి తప్పే. ఈ లోకంలో ఎవరిని ఎక్కువగా ప్రేమించిన పరమ తండ్రికి స్తోత్రం. ఆయన మాకు అర్థం చేసుకోండి. ఈ రోజున ఈ వర్తమానాన్ని పరలోకం తండ్రి నాకు తీర్పురు, మీకు తీర్పు ఉంది. ఎవడైనాను మీరైంది చేయని ఎరిగి కూడా చేయకపోతే పాపం కలుస్తుంది. యవనస్తులారా రండి, యవనస్తులు మీరు యవనంలో కాడిమోటి మీరు. ఇది నా మనవలో చెప్తున్నాను, మీకు చెప్తున్నాను. పో పో ఒంటరిగా. నువ్వు తల్లి గర్భంలో వచ్చినప్పుడు ఒంటరిగానే వచ్చావు, చనిపోయేటప్పుడు ఒంటరిగానే చనిపోతావు, లేచేటప్పుడు ఒంటరిగా లేస్తావు, తీర్పులు ఒంటరిగా ఉంటావు. పో తండ్రి, నేనెవరు, ఎందుకు పుట్టాను, ఎందుకు పుట్టించావు, ఏం చేయమంటావు, ఏం చేస్తే నీవు నా యందు ఆనందిస్తావు, ఏం చేసి నేను సంతోషపరచాలా తండ్రి అని ప్రార్థన చేసుకో. ఆ పరలోకం తండ్రి, నేనైతే ఒకసారి చెప్తా. తండ్రి, భూమిని, ఆకాశమును, సూర్య చంద్రాలను, నక్షత్ర మండలాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త తండ్రి, నీకంటే నేను ఎవరిని ఎక్కువగా ప్రేమించుకుంటున్నాను కాక, నన్ను నేను కూడా ప్రేమించుకుంటున్నాను కాక తండ్రి. ఎందుకంటే నీవే నన్ను తల్లి గర్భంలో రూపించావు, నీవే నన్ను పిండముగా పడిపోకుండా కాపాడావు, నీవే నన్ను శిశువుగా నన్ను రప్పించవు, పలుమార్లు ప్రమాదం వంటి ప్రాణగాలను రప్పించు తండ్రి. నాకు అద్దోషం మన్నించము తండ్రి, నాకు అద్దోషం క్షమించము అని ప్రార్థన చేసుకున్నారు. యెహెజ్కేలు 33 14-16 చదవండి. అందులో ఏముందంటే, దుర్మార్గుడు తన దుర్మార్గతను ఒప్పుకొని తన నీతి నేర జరిగించిన దుర్మార్గుడు పడిపోడు, క్షమించబడబడుతుంది. నేను నిజంగా చెప్పాలంటే డాక్టర్గా ఉండేటప్పుడు దుర్మార్గుడిని, ఎవరిలో ఉన్నప్పుడు దుర్మార్గుడిని, క్రైస్తవుడిగా దుర్మార్గుడిని. కానీ మనసు మార్చుకొని తండ్రి వైపు తిరిగాను. నా ఒప్పుకున్న పాపలన్నీ క్షమించబడినని వ్రాయబడి ఉంది. త్రికరణ సాక్షిగా యెహోవా నామములో చెప్తున్నాను. తండ్రి, నేను శరీరానుసారిగా ఆత్మానుసారిగా పాపం చేసి ఉన్నాను, శరీరానుసారంగా పాపం చేసి ఉన్నాను, ఆత్మానుసార పాపం నా పాపని నన్ను క్షమించుము.
యెహోవా ఈ పరిశుద్ధ నామములో హల్లెలూయా హల్లెలూయా. అయితే బాబు, ఎందుకంటే ఈవేళ నా జీవితంలో ఏదో మార్పు జరిగింది. నేను ఉత్సాహంతో ఉన్నప్పుడు తండ్రి అని మొదలుపెట్టాను. ఈ ప్రార్థన ఎంతమంది ఎప్పుడూ చేయలేదు. నేను ఈ స్థితి నాకు ఎప్పుడు రాలేదు. యథార్థం చెప్తున్న నాయనలారా, మనం పొందబోయే మహిమ ఎదుట ఈ శ్రమలు, నిందలు, బాధలు లెక్కలేనివి కావు. ఇది ఇరుగు మార్గము, అరణ్య మార్గము. కాబట్టి క్షయమైన ఆహారం కూడా కాకుండా ఆయన కూడా జీవించేవారు ధన్యులు అనేది ఇది సత్యం. ఇది తర్వాత ఇప్పుడు నీతివంతులు విడువబడరు. ధర్మశాస్త్రమే నీతి, ధర్మశాస్త్రమే నీతి, ధర్మశాస్త్రమే మార్గము, ధర్మశాస్త్రమే వెలుగు, ధర్మశాస్త్రం సత్యము, ధర్మశాస్త్రం వెలుగు. అంత ధర్మశాస్త్రంలోనే ఆయన వాక్కు మన హృదయంలో ఉండాలా, మన నోట్లో ఉండాలి, మన చేతిలో ఉండాలా. యెహోవా నామములో పరమందుని మిమ్మల్ని ఆశీర్వదించుగా. తర్వాత నా గురించి ఆ పరమ తండ్రి ఏర్పడి వయసు అయిపోయింది. కానీ ఇది మాత్రం ఇది తండ్రి ఇచ్చిన వర్తమానం అని నాది అది వర్తమానం. నా నెంబర్ చెప్తానండి, 9247866811. తర్వాత ప్రొఫెసర్ ఎఫ్రాయిం మెసేజ్ ఇచ్చి కొట్టండి. ఈ మేలు కూడా చెప్తున్నా. నేను ఏ క్రైస్తవ మతాన్ని, ఏ ఇస్లాం మతాన్ని రబీజను దూషించేవాడిని కాను. నాకు తెలిసిందని చెప్తాను, ఒక తెలియదని, ఒక నేను ఎక్కడైనా తప్పుంటే లేఖన గురించి నాకు మంచిగా చెప్పండి, పెద్దవాడిని కాబట్టి. ఎందుకంటే పెద్దలు బైబిల్ ఏం చెప్పింది, వృద్ధులు గౌరవం ఉండాలి, వృద్ధులు వచ్చినప్పుడు లేచి నిలబడాలా, తల్లేసిన వాడిని దగ్గర ఏం చేయాలి, లేచి నిలబడాలట. అది బైబిల్ అని చెప్పింది. వృద్ధులు చేదస్తం కూడా ఉంది, అబద్ధం కాదు. కానీ లేఖలో జ్ఞానం ఉంది, చేదస్తం ఉంది. చేదస్తాన్ని పక్కన పెట్టండి, జ్ఞానాన్ని చూడండి. పరలో పక్కన పరమానందం తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించుగాక. యెహోవా నామములో హల్లెలూయా.